నారద మహర్షికి ఆనందం కలిగిందండి. అయ్యా, ఓ దేవశ్రేష్ఠ, గతంలో మీరు నాకు ధర్మం చెప్పారు. ధర్మం అంటే ఏ లెక్కలో శుభ అశుభ ఫలములనిచ్చే కర్మలు గురించి చెప్పారు. శుభకర్మలు శుభమైన ఫలితం ఇస్తాయి, అశుభ కర్మలు అశుభ ఫలాన్ని కలిగిస్తాయి. ఆ కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయో అవన్నీ మీరు నాకు చెప్పారు. ఇక నా మనసులో ఒక్క కోరిక మిగిలిపోయింది. నా మీద మీకు అనుగ్రహం ఉన్నట్లయితే విధాత, ఓ బ్రహ్మదేవ, సమాధానం చెప్పండి అని ఒక ప్రశ్న ఇప్పుడు వేస్తున్నారు. ప్రాప్తే కలియుగే ఘోరే నరాహ పుణ్య వివర్జితా దురాచారరతా సర్వే సత్యవార్తాపరాన్ముఖా. కలియుగం ప్రారంభమైనది. ఇక ఈ కలి అధర్మానికి మిత్రుడు అండి. కలి ధర్మానికి శత్రువు, అధర్మానికి మిత్రుడు. సో అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది. కలి యొక్క స్వభావమే అది. ఇక సత్యము అనేది లోకంలో ఉండదు, అంతా అసత్యవాదులైతారు. ఇతరులని అకారణంగా నిందించేవారైతారు. పరుల యొక్క ధనముని కోరేవారవుతారు, పరధనాభిలాష. పరస్త్రీల యందు వ్యామోహం పడేవారు ఎక్కువగా ఉంటారు లోకంలో, ఈ కలిలో. వారు ఎటువంటి వారు? దేహాత్మదృష్టయ మూఢా నాస్తికా పశుబుద్ధయ. దేహమే ఆత్మ అని గట్టిగా భావించేవారు. ఈరోజు ఉదయం అంతా అదే ప్రసంగం, దేహాత్మబుద్ధి. అంచేత వారు మూఢులు, మూర్ఖులు, అవివేకులు, నాస్తికులు, పశువుల కంటే హీనంగా ప్రవర్తించేవాళ్ళు. తల్లిదండ్రులని ద్వేషిస్తూ ఉంటారు. అలాగే దాంపత్య ధర్మం బీటలు వారుతుంది. బీటలు వారినట్టుగా గోడలు దాంపత్య ధర్మము సక్రమంగా సాగదండి కలిలో. ఆ మాట చెప్తున్నారు.